సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. నేను ఒక వెంచర్ వచ్చిన, ఇది మహి ఇన్ఫ్రా డెవలపర్స్ వల్ల ఒక వెంచర్ అన్నమాట. సో దీనికి వన్ ఆఫ్ ది ఫౌండర్ శ్రీనివాస్ గారు. సో ఈ శ్రీనివాస్ అన్నతోనే నేనున్నా. నమస్తే. సో ఈ వెంచర్ కూడా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ రోడ్కి చాలా దగ్గర ఉంది తెలుసా. ఫస్ట్లీ పరిగి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ఎన్ని మీటర్స్ ఉంటుంది? 500 మీటర్స్ ఉంటుంది. 500 మీటర్స్ జస్ట్ మనం అప్పా జంక్షన్ నుంచి జస్ట్ ఒక 60 కిలోమీటర్స్ అక్క వెంచర్. ఇప్పుడు తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి చాలా నియర్ బై ఉంటుంది అక్క. మనం మెయిన్ వెంచర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో బిజినెస్ చేసాం. మేము ఓన్గా ఎదగాలన్న నిర్ణయం తీసుకొని పరిగి మన ప్రాంతంలో ఫస్ట్ ఒక వెంచర్ వేయాలి, అది ఇట్లా ఎవరు డెవలప్మెంట్ చేయని విధంగా చేయాలనుకుని డిసైడ్ అయ్యి పరిగి కానీ, తాండూరు కానీ, వికారాబాద్, కోడంగల్ కానీ ఎవరు చేయని విధంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతోనే అద్భుతంగా డెవలప్మెంట్ చేసి, వైరింగ్ మీకు ఎక్కడ ఉండదు అక్క పరిగి వెంచర్ మొత్తం. మనం కొన్న కస్టమర్ 100% సాటిస్ఫైగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వెంచర్ డెవలప్ చేయడం జరిగింది. సీసీ కెమెరాస్ ఇట్లా మొత్తం పెట్టామక్క. 24/7 కంప్లీట్ వెంచర్ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది. టౌన్ మొత్తంలో కాలనీలో ఇట్లా సీసీ కెమెరాస్ ఎక్కడ ఉండయక్క. మనం ఎక్కడ కాంప్రమైజ్ అంటే 10 ఎకరాలు ఇప్పుడు మనం phase 1 డెవలప్మెంట్ చేసినామక్క. ఇంకా 10 ఎకరాలు phase 2 ఓపెనింగ్ ఉంది. దీంట్లో మనం ఇండిపెండెంట్ ఇప్పుడు జనవరి తర్వాత ఇండిపెండెంట్ విల్లాలు ప్లాన్ చేస్తున్నాము. విల్లాస్ ఒక 15 నుంచి 20 విల్లాస్ స్టార్ట్ అయిన తర్వాత phase 2 ఓపెన్ చేస్తాం అక్క. దీని గ్రోత్ తీసుకొని దాంట్లో కస్టమర్ కు పిచ్చింగ్ వస్తుంది. మహి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎన్ఆర్ఐ కౌంటీ అక్క. ఎన్ఆర్ఐ కౌంటీ పెట్టడానికి ఇట్లా మెయిన్ రీజన్ ఏంటంటే మా మీద ట్రస్ట్ ఉంచి మాకు ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు ఎన్ఆర్ఐస్ మాతో రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. మేము ప్రపోజల్ తీసుకెళ్ళాం, అన్న మేము ఇట్లా పలానా ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీ సపోర్ట్ కావాలి, వెంచర్ ఇట్లా మీరు ప్లాట్లు కొనేటట్లు కాకుండా పార్ట్నర్గా ఉండండి అంటే మా మీద ట్రస్ట్ చేసి మాతో పార్ట్నర్లు ఉన్నారు. వాళ్ళ నమ్మకంతో ఎన్ఆర్ఐ కౌంటీ అని పెట్టాము. సో వాళ్ళ నమ్మకమే కాదు, మార్కెట్ లో మమ్మల్ని నమ్మి వాళ్ళు వచ్చినందుకంటే వాళ్ళని ఇట్లా మేము ట్రస్ట్ చేయాలి కదా. అంటే మీకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి, మీరు వాళ్ళని నమ్మాలి. బట్ ఇక్కడ కొనుక్కోవాలంటే జనాలు ఫస్ట్ మిమ్మల్ని నమ్మాలి, కంపల్సరీ ఇక్కడ ఉన్నారు కాబట్టి. మార్కెట్ లో నమ్మకాన్ని మించింది ఏం లేదక్క. మేము అందుకని ఏం చేసిన మార్కెట్ లో అంటే టోటల్ వెంచర్ డెవలప్మెంట్ చేసి విత్ డిటిసిపి అప్రూవల్ తీసుకొని కంప్లీట్ వెంచర్ డెవలప్మెంట్ అయిపోయినాక సేల్స్ స్టార్ట్ చేసినాం. మేము ఫస్ట్ పరిగి వచ్చినప్పుడు ఏదేదో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, బీటీ రోడ్స్ కానీ, ఫుట్పాత్ టైల్స్ కానీ, ఎలక్ట్రిక్ బాక్స్లు అన్ని ఫిట్ చేస్తామంటే పరిగిల మమ్మల్ని ఎవరు ట్రస్ట్ చేయలేరక్క. అంటే రియల్ ఎస్టేట్ అందరు మామూలుగా ఇవే మాటలు చెప్తారు, పరిగిల చాలా వెంచర్లు వేసారు, ఎవరు చేయలేరు అని చెప్పారు. సరే మేము ఛాలెంజ్ గా తీసుకొని మేము చేసి చూపించిన తర్వాతనే మనం మాట్లాడదాం అనుకొని కంప్లీట్ గా డెవలప్మెంట్ చేసినాక సేల్స్ స్టార్ట్ చేసినాం అక్క. ఇమ్మీడియట్లీ ఇప్పుడు మనకి ఏంటంటే పార్ట్ రిజిస్ట్రేషన్ అక్క విత్ అప్రూవల్ తోని. కస్టమర్ ఒకవేళ బుక్ చేసుకుని మనకు టైం పీరియడ్ చెప్పండి అనుకో, ఆ టైం పీరియడ్ లో మనం రిజిస్ట్రేషన్ చేసేయగలుగుతాం అక్క. రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ గిట్లా లేదక్క. phase 2 గిట్లా కంప్లీట్ గా కంపెనీ పేరు రిజిస్ట్రేషన్ అక్క. కంప్లీట్ గా ల్యాండ్ రిజిస్ట్రేషన్ 165 నుంచి ఉన్నాయి అక్క. 165 నుంచి 165, 183, 200, 300 బిట్స్ ఉన్నాయి. ఎవరెవరు డిపార్ట్మెంట్ వాళ్ళ ఇండిపెండెంట్ బట్టి తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంది, మేము జాగా కొనుక్కోవాలి లేకపోతే మీరు విల్లాస్ ఏమైనా కట్టే మీరు జాగా కావాలనుకుంటే జాగా కొనుక్కోవచ్చు అక్క. మేము జనవరి తర్వాత విల్లాస్ కడుతున్నాము. ఆ మోడల్ ఇట్లా మీకు నచ్చి ఇట్లా మమ్మల్ని ట్రస్ట్ చేసి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే సేమ్ అదే మోడల్ ఇట్లా కట్టిస్తాం అక్క. సో బేసిక్ గా వీళ్ళ వర్క్ చూస్తే చాలా నీట్ గా, చాలా అంటే డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు, అది కనిపిస్తుంది. రోడ్స్ కానీ అన్ని కూడా చాలా నీట్ గా ప్లాన్ చేసిండ్రు. అండ్ చూసారు కదా, ఎలక్ట్రిసిటీ కూడా వీళ్ళు ఏ విధంగా అయితే ప్రామిస్ చేసిండ్రో ఎక్కడ బయట ఒక వైర్ కనిపించదు మా దాంట్లో అని చెప్పిండు శ్రీనివాస్ అంట. నేను రాగానే మొదలు ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో అది గిట్లా వెంచర్ లో ఉండొద్దు అని చెప్పి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రీషియన్ తో మాట్లాడి డెడికేటెడ్ గా కనెక్షన్ చేయించాం అక్క. వెంచర్ లో ఇట్లా పార్క్ 2 సైడ్ పెట్టాం అక్క. పైన ఒక చిల్డ్రన్ పార్క్, కింద ఒక చిల్డ్రన్ పార్క్. చిల్డ్రన్ పార్క్ లో ఇట్లా మీకు పరిగి టౌన్ లో ఎక్కడ చిల్డ్రన్ ఎక్విప్మెంట్లు ఉన్నాయక్క. మేము కంప్లీట్ గా చిట్ల పిల్లలు ఆడుకుని అన్ని ఎక్విప్మెంట్లు ప్రొవైడ్ చేస్తున్నాం అక్క. అండ్ ఇంకోటి చాలా ఎమ్యూనిటీస్ అడుగుతున్నారు ఈ మధ్య. అందరికి ఎమ్యూనిటీస్ కావాలా ఒక కమ్యూనిటీలో ఉండాలంటే? ఆ ఎమ్యూనిటీస్ అన్ని మేము కంపల్సరీ 200% ఫుల్ఫిల్ చేస్తున్నాం అక్క. ప్రామిస్ చేస్తున్నారు మీరు? చిల్డ్రన్ పిల్లలు ఆడుకునే ప్రతి ఎక్విప్మెంట్ చేస్తున్నాం. పెద్దవాళ్ళకి మొత్తం ఫుట్పాత్ చేస్తున్నాం. అండ్ స్విమ్మింగ్ పూల్ లాంటివి ఏమైనా వస్తున్నాయా? స్విమ్మింగ్ పూల్ ప్రజెంట్ ప్లాన్ లేదక్క. విల్లాస్ ఒకవేళ సక్సెస్ అయితే విల్లాస్ మనం మంచి గ్రోత్ లో ఉందనుక 200% స్విమ్మింగ్ పూల్ కట్టిస్తాం అక్క. ఆల్రెడీ మనం పార్క్ డిక్లేర్ చేసినాం కాబట్టి
పార్కులో ఒకవేళ పార్కులో అయినా మనం స్విమ్మింగ్ పూల్ అంటే చెయ్యొచ్చు, ఓకే అది మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ని బట్టి చేస్తాం అక్క. ఓకే ఓకే. సో దీన్ని ఒక పార్క్ గా తయారు చేయాలనేది వీళ్ళ ఉద్దేశం, Compulsory. వీళ్ళ కాన్సెప్ట్ అది. సో ఆ థీమ్ అనుకున్నారు కాబట్టి పార్క్ లా తయారు చేస్తాం. సో దట్ ఏంటంటే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తిరగడానికి, వాకింగ్ చేయడానికి, ఉండడానికి ఆహ్లాదకరంగా ఫీల్ అవుతారు అనేది వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్. తర్వాత నెక్స్ట్ ఏదైతే దీని ఎక్స్టెన్షన్లో ఫేజ్ 2 చేస్తున్నారో దాంట్లో మళ్ళీ డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ థీమ్ని వీళ్ళు అనుకుంటున్నారు. సేమ్ టైం మా పరిగిట్ల టిఆర్ఆర్ ఎమ్మెల్యే అన్నది మంచి పర్సన్ అక్క, కంప్లీట్గా ఆయన మీద ఫుల్ నమ్మకం ఉంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే పరిగి నుంచి వికారాబాద్ నుంచి పరిగి నుంచి షాద్నగర్, పరిగి నుంచి మళ్ళీ కోడంగల్ ఏవైతే ఈ కనెక్టివిటీ ఉందో అన్ని 4 లైన్స్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిందక. అవి గిట్ల ఒకవేళ వర్క్ స్టార్ట్ అయితే పరిగి గ్రోత్ అంతా ఎక్కడ వెళ్ళిపోతుంది అక్క. మన సైట్ నుంచి జస్ట్ 6 కిలోమీటర్ దూరంలో రాకంచెల్ర ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, మీరు పోతు వెళ్ళొచ్చు చూడండి. ఆ ఇండస్ట్రియల్ హబ్బులు ఆల్రెడీ కంపెనీస్ వచ్చి వర్క్ చేస్తున్నాయి ప్రజెంట్. ఆ ఏవైతే మధ్యతరగతి వాళ్ళు డబ్బులు మనకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఒక ఇల్లును మనం వాళ్ళకి డ్రీమ్ హౌస్ గా చేయాలనేది మా కోరిక. సో మరి మధ్య తరగతి వాళ్ళు కొనేలాగా నేను ప్లాన్ చేస్తున్నా అంటున్నావు కాబట్టి గజం ఎంత మరి? ఇక్కడ 15,000 పెట్టామక్క. 15,000 పెట్టాం. 15,000 పెట్టాం కానీ మీకు 20,000 స్క్వేర్ యార్డ్స్ టైప్ అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం అక్క. ఓకే ఓకే. మా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి డెవలప్మెంట్ లో మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కస్టమర్ కి అన్ని ఫుల్ఫిల్ చేసి ఇస్తున్నాం అక్క. సో మరి మీరు ప్రేక్షకులకి ఎవరైతే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేటోళ్ళు కానీ దూరం నుంచి కానీ వచ్చి ఇక్కడ ల్యాండ్ కొనాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు పర్సనల్ ఒకసారి చెప్పండి. 15 సంవత్సరాలు ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండి మనమంటూ ఏదో ఒక రోజు మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. మన దగ్గర రెగ్యులర్ ఒక 50 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి గిట్లా మనం ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఏదన్నా చేసి మనం ఒక వెంచర్ వేస్తేనే అందరినీ మనం సాటిస్ఫై చేయగలమని మా ప్రీవియస్ కస్టమర్తో డిస్కషన్ చేసి అన్న మేము ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, దాంట్లో మీ సపోర్ట్ కావాలని చెప్పి మేము ఏదైతే ప్రపోజల్ పెట్టామక్క విత్ ఇన్ ఒక 5 మినిట్స్ ఆలోచన చేయకుండా మా మీద ట్రస్ట్ చేసి వాళ్ళు మాతో కలిసి జర్నీ చేశారక్క. వాళ్ళ నమ్మకాన్ని కానీ కస్టమర్ల నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా 100% మేము ఏదైతే అనుకున్నామో కస్టమర్లు అనుకున్న కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టిస్తాం అక్క. వండర్ఫుల్. సో ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో 60% అమ్ముడు పోయినాయి అన్నారు. 60% సేల్ అయిపోయినాయి అక్క. ఓకే ఓకే. రెస్ట్ 40% మనం అప్రూవల్ వచ్చిందాక అమ్మలేము. అవి గిట్ల ఇప్పుడు ఎందుకు అమ్మట్లేదు అంటే విల్లాస్ కడదామని ప్లాన్ చేస్తున్నాం అక్క. మరి విల్లా కట్టిన తర్వాత దాని రేట్ ఎంత పెరుగుతుంది? అది మార్కెట్ ని బట్టి డిసైడ్ చేస్తాం. మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసి మనం ఒక మోడల్ చూపించి క్యాల్కులేషన్ ప్రకారం చేద్దాం అనుకో. వెరీ నైస్. సో ఒక మోడల్ చూపిద్దామన్న ఆలోచన కూడా ఉంది వీళ్ళకి. సో ఒకవేళ మీరు కానీ విల్లా కొనుక్కోవాలి అనుకున్నా కూడా సంక్రాంతి తర్వాత ఇల్లు పని మొదలు పెట్టబోతున్నారు. సో నాకు తెలిసి ఒక 6 నెలలు అయిపోతుంది కంపల్సరీ అక్క. సో ఒక 6 నెలల తర్వాత లైక్ మనకి ఎట్లయితే ఫారిన్ కంట్రీస్లో యూఎస్లో కానీ అట్లా మిగతా కంట్రీస్లో ఏంది అని అంటే ఒక మోడల్ హౌస్ చూపిస్తారు. సో ఇక్కడ మన దగ్గర కూడా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ఆ పని చేస్తున్నారు. సో అదే విధంగా వీళ్ళు కూడా మోడల్ హౌస్ కట్టాలి అన్న ఒక ఆలోచనతో ఉన్నారన్నమాట. సో కార్నర్లో ఒక మంచి మోడల్ హౌస్ కట్టేసి ఈ విధంగా విల్లాస్ మేము ప్లాన్ చేస్తున్నాము, మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు అనేది జస్ట్ ఏదో గ్రాఫిక్స్లో పేపర్ పైన చూపించడం కాకుండా కట్టి లైవ్ లో కట్టి చూపిస్తాం. చూపించిన తర్వాతనే కస్టమర్ డిసైడ్ చేసుకోవచ్చు. మహి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు ఏదైతే ఎన్ఆర్ఐ కౌంటీ అనేది ఒక మంచి వెంచర్ తయారు చేశారో చాలా అద్భుతంగా తయారు చేసిండ్రు ఇప్పటికైతే. సో దీన్ని ఇంకా ఇంకా డెవలప్ చేయాలి, దీన్ని ఒక పార్క్లా తయారు చేయాలి అని ఒక మంచి విజన్ ఉంది వాళ్ళకి. అండ్ మీకోసమని ఒక మంచి మోడల్ హౌస్ కూడా కట్టబోతున్నారు తొందరలోనే. సో మీరు కూడా ఒకవేళ ఇటువైపు ఏదైనా జాగ్ కొనాలి లేదా విల్లా కొనాలి అనే ఆలోచన ఉంటే మాత్రం ఒకసారి విజిట్ చేయడంలో ఎటువంటి తప్పలేదు. బికాజ్ యూ విల్ నో. అండ్ మీకు కనిపిస్తూనే ఉంది నా వెనకాల కూడా మొత్తం అన్ని ఇల్లు చాలా దగ్గర దగ్గర స్టే అనేది మొదలైపోయి కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి చాలా ఇల్లులు ఉన్నాయి. అండ్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్లోనే ఉంది. ఇంకా కొన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి సంబంధించిన నంబర్స్ కింద స్క్రీన్ పైన ప్లే చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఫోన్ చేసి మీరే డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకొని దెన్ రేట్ గురించి కానీ లోన్స్ గురించి కానీ వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకోవచ్చు. నమస్తే. థ్యాంక్ యూ అక్క. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.